మీ వర్క్ స్టైల్‌కి ఇన్‌స్పిరేషన్ ఎవరు అడుగుతున్నా? మేము చెప్తున్నాం కదా! అటల్ బిహారీ వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు. మాకు చాలా అంటే నేనేందంటే స్కూలింగ్‌లో ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా వీరిద్దరు ఈయన ప్రధానమంత్రిగా, ఆయన అవును. ఎట్ ఎ టైమ్ రాష్ట్రపతిగా ఉన్నటువంటి సందర్భం. అప్పుడు ఉన్నటువంటి విధానం ప్రకారం మేము అంటే వింటుండే అన్నమాట. అరే! పెళ్లి కాకపోయినా గాని వీళ్ళిద్దరూ ఒక రోల్ మోడల్‌గా ఉన్నారు కాబట్టి మనకంతా కూడా మన దేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొని పోవడం జరుగుతుంది. ఒక ఆయనేమో ప్రధానమంత్రి. అంటే వద్దన్నా గాని అనుభవం పరీక్షించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇంకో ఆయననేమో మ్యారేజ్ చేసుకోకుండా మైనారిటీల మీద అంత నింద మోస్తున్నప్పటికి గూడా, నింద పడుతున్నప్పటికి గూడా, నా దేశానికి నేను ఏదో ఒకటి జేయాలని జెప్పేసి ఒక మిసైల్‌ని తయారు చేసినటువంటి వ్యక్తి. మిసైల్ మ్యాన్ అని అట్లా చెప్తుంటే వినేవాళ్ళం మేమంతా గూడా. ఓహో! వీళ్ళా? వీళ్ళు ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. అప్పటికే మేమంతా గూడా సంఘం మేమంతా గూడా. ఓకే. ఇప్పుడు సంఘంలో ఏమంటాం? భారత్ మాతకి జై అంటాం. ఏబీపీలో ఏమంటారు? అదే అంటారు. బీజేపీలో ఏమంటారు? అదే అంటారు. భారత్ మాతకు గాకుండా ఇంకేదన్నా అంటేనేమో ఐడియాలజీ పరంగా లోపాలుండి పక్కకు పోతుంటిమేమో కానీ, ఈ ఓకే. ఐడియాలజీ మొత్తం ఒకటే దగ్గరికేసి వస్తుంది కాబట్టి ఆబ్వియస్‌గా మాకు నచ్చేదదే. చాలా మంది అంటుంటారు, "మీరు ఇదే ఎందుకు ఎంచుకోవాలి?" హ్మ్. అంటే నేను అంటున్నా గదా! శివసేన పార్టీకి కూడా మేము మద్దతు తెలిపినాం. హ్మ్. భారత్ మాతకి జై అన్నారు కాబట్టి. మళ్ళా భారతదేశానికి వ్యతిరేకంగా పోయారు కాబట్టి నై అన్నారు.